కువైట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన వారిలో ఇప్పటివరకు 45 మందిని భారతీయులుగా అధికారులు గుర్తించారు. వారిలో 3 తెలుగువారు ఉండగా 24 మంది కేరళ వాసులు, 7 తమిళనాడుకు చెందినవారు, మిగిలిన వారు ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారిగా తెలుస్తోంది. మరోవైపు మృతదేహాలు భారత్కు తరలించేందుకు వాయుసేన విమానం సిద్ధం చేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు 5 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. కువైట్లో అల్ మంగాఫ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 49 మంది కార్మికులు మరణించిన విషయం తెలిసిందే. మరణించిన వారిలో 45 మందిని భారతీయులుగా గుర్తించారు. అగ్ని ప్రమాద బాధితులకు సాయం చేసేందుకు కువైట్ వెళ్లిన విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. వ్యాపారవేత్తలైన లూ గ్రూప్ అధినేత యూసుఫ్ అలీ 5 లక్షలు, రవి పిల్లై 2 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు. కువైట్ అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన వారిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 3 ఉన్నట్టుగా ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ప్రకటించింది. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకిభద్ర గ్రామానికి చెందిన లోకనాథం, తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కండవల్లికి చెందిన సత్యనారాయణ, అనవరప్పాడుకు చెందిన ఈశ్వరుడు ఉన్నారని వెల్లడించారు. వీరి మృతదేహాలు ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీకి చేరతాయని, అక్కడి నుంచి వారి స్వస్థలాలు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలిపింది.